ఇప్పుడు ఒక వ్యక్తి పదే పదే తిడుతూ ఉన్నందువల్ల అతను ఏ స్థాయిలో ఉంటే అతను తిడుతూ ఉంటాడు ఒక గురుస్థానంలో ఉండి అని నన్ను అడిగారు. ఒక వ్యక్తి తిడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి ఒక విషయం దగ్గర చిరాకు పడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి ఒక విషయంలో ఎనర్జీకి అవుటర్ వైపు వస్తున్నాడు అంటే, అక్కడ అతను బ్లాక్ అయ్యాడని అర్థం. ఉమ్, ఉమ్, ఆ బ్లాక్ అయిన వ్యక్తి యొక్క మాటలు వ్యతిరేకతను పుట్టిస్తాయి, ఒక భయాన్ని పుట్టిస్తాయి, ఒక బాధని కలిగిస్తాయి, ఒక ఒత్తిడిని కలిగిస్తాయి. ఆ శబ్దజాలం యొక్క ప్రభావం అలా ఉంటుంది. అదే ఒక వ్యక్తి ఎక్కడ బ్లాక్ కాల, బ్లాక్ కాకుండా ఆ వ్యక్తిని తిడుతున్నాడు అనుకుందాం. తిట్టడమే ప్రాసెస్ ఒకటే, తిట్టడం. ఈ తిట్టల్లో వాడే శబ్దజాలం ఏ విధంగానూ అతని ఎనర్జీస్ని ఇబ్బంది పెట్టం. కానీ ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఒక వ్యక్తి భయపడుతున్నాడు, ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు ఆ మాటల వల్ల. నేను అనుకుంటాను మా స్వామివారు తిడితే బాగుంటుంది అని. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ బీపీలో ఆ బీపీలో చెప్పదలిచే సబ్జెక్ట్ని చాలా ఈజీగా చెప్తారు ఆయన. ఆయన 100 ప్రవచనాల్లో చెప్పే సబ్జెక్ట్ని ఒక తిట్టులో చెప్పగలడు. ఉమ్. అప్పుడేమనిపిస్తుంది, అబ్బా ఆయన తిడితే బాగుండు అనిపిస్తుంది. అది యోగులు తిట్టడం అంటే. అంతేగాని ఆ బూతులు తిట్టడం కాదు తిట్టడం అంటే. పుట్టుపూర్వోత్తరాలు. ఆ, మీరు ఎందుకు పనికిరారు, మీ వల్ల ఏం కాదు, మీరేం జాత కాదు, ఇవి ఇవి తిట్టడు యోగి. యోగి ఎట్లా తిడతాడు? యోగి తిట్టుకు అర్థం ఏంటి అంటే, వీటికి నేను ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఏంటి ఎట్లా అనే మదనం నుండి చాలా సింపుల్ మేనర్లో ఒకటి వస్తుంది, ఒక మాట. ఆ మాట చాలా ఇంపాక్ట్ కలిగించి, ఇదే చెప్పింది స్వామి ఇంతవరకు అనేది అర్థమవుతుంది. అది తిట్టడం అంటే. తిట్టడం అంటే అట్లా ఉంటుంది. ఇంకా మా స్వామి తిడితే బాగుండు, తిడితే బాగుండు అనిపించాలి. తిడుతున్నప్పుడు ఆనందంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇది యోగులు తిట్టేది. యోగులు తిట్టేది ఎందుకు అంటే, మీ ఎనర్జీస్ బ్లాక్ అవగాహన చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇంకాస్త దాన్ని మార్చేసేసి సింపుల్ మేనర్లో తిట్టులాగా ప్రయోగిస్తారు. అంతేగాని అంటే యోగులు తిడతారు అంటే, ఇట్ట మామూలు మనుషులు బ్లాక్ అయిపోయి చికాకు పడుతూ చిరాకు పడే తిట్లు యోగులు తిట్టరు. యోగులు ఎందుకు తిడతారు? అలా తిట్టేటటువంటి వ్యక్తి ఆల్రెడీ బ్లాక్ అయి ఉన్న వ్యక్తి. అలా తిట్టేటటువంటి ఆ శబ్దజాలం వింటున్న వ్యక్తుల యొక్క ఎనర్జీస్ను కూడా బ్లాక్ చేస్తుంది. వింటున్న ఎనర్జీస్ను కూడా బలహీనపరుస్తుంది. వింటున్న వ్యక్తులకి ఒక మహాపాతకాన్ని క్రియేట్ చేస్తుంది. అదేంటంటే, వాళ్ళు దగ్గరుండి వాళ్ళ లోపల ఉండే శక్తి చైతన్యాలను వీడి చేత అనిపిస్తున్నారు కాబట్టి. నన్ను తిడితే పర్వాలా, లోపల ఉన్న నా శక్తి చైతన్యాలను కూడా అనిపిస్తున్నారు కదా వాళ్ళు అక్కడే నిలబడి చక్కగా. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు ఎనర్జీస్ బ్లాక్ చేసుకోవడం ఒక పెద్ద ప్రమాదం, ఎనర్జీస్ని బలహీనం చేసుకోవడం ఇంకో పెద్ద ప్రమాదం, మూడోది కని విని ఎరగని ఒక పెద్ద ప్రేమ ప్రమాదం ఏంటంటే, వాళ్ళు దగ్గరుండి వాళ్ళ శక్తి చైతన్యాల్ని అనిపించడం. ఇప్పుడు నేను ఒక మాట అంటే మీరు నన్ను ఎలా అంటారు? మీరెవరు నన్ను అనడానికి? నా శక్తి చైతన్యాలు ఎలా అంటారు మీరు అని అనాలి. అర్థమవుతుందండి? గురువు కాదు, ఎవ్వడికి హక్కు లేదు ఫస్ట్. అవునా కదా? అట్లా అనకుండా అక్కడే నిలబడి ఇట్లా కూర్చొని నన్ను అంటున్నారు, నన్ను తిడుతున్నారు ఇట్లా అంటుంటే దాని అర్థం ఏంటి? మీరు దగ్గరుండి మీ శక్తి చైతన్యాన్ని తల్లితో సమానమైనటువంటి శక్తి చైతన్యాలు అనిపిస్తున్నట్టే కదా. ఆ దోషం ఎన్ని జన్మలు పోయినా పోదు. అది పెద్ద దోషం అది. మా స్వామివారు తిడుతుంటే నేను వాదించేవాడిని, ఇంకాస్త నాలుగు తిట్టేవాళ్ళు. అర్థం అవుతుంది, ఇంకాస్త సింపుల్గా అర్థమయ్యేది. నేను ప్రవచనాల్లో కూర్చొని సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి, తిట్టించుకునే డెవలప్ చేశాను. అర్థమవుతుందండి? తిట్టడం, యోగులు తిట్టడము అంటే, మీకు నేను చెప్పేది ఇప్పుడు నేను కూడా అంటుంటా కదా అప్పుడప్పుడు. ఇప్పుడు కొంచెం ఇరిటేషన్ వచ్చి ఒక మాట అన్నాను అనుకో, అది మీకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అది తిట్టడం అంటే. అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడి తను ఎనర్జీస్ బ్లాక్ చేసుకొని జనాల ఎనర్జీస్ కూడా బ్లాక్ చేసే విధంగా మాట్లాడడాన్ని, అది చాలా తప్పు అది. అర్థమైందా తిట్టడం అంటే? యోగులు తిడతారు అంటే చెప్పండి. యోగులు తిట్టడం కాదు అది. మీకు ఒక ఆవేదన అనమాట.
సింపుల్ మేనర్లో అర్థం కావాలి, సింపుల్ మేనర్లో అర్థమయ్యేలా చేయాలి అనే అందులో నుండి వచ్చేటటువంటి మాటలు అవి. అంతేగాని మిమ్మల్ని శారీరకంగా మానసికంగా బలహీనం చేసి మీరు ఎందుకు పనికిరారు, మీరు ఏం చేయాలి, ఇట్లా 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 యోగులు తిడతారు ఎక్కడైనా. ఇట్లా ఉంటుందా? మా స్వామి వారితో నేను మా అమ్మతో మా నాన్నతో చెప్పలేను కూడా చెప్పుకునేవాడిని. ఎంత ర్యాపో ఉంటే నేను అలా మాట్లాడగలుగుతాను మా స్వామి వారితో. అర్థమవుతుంది. తిట్టడం అంటే వాడి ఎనర్జీస్ డెవలప్ చేయాలి ఫస్ట్. ఇక మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు కోటింగ్. సో ఏదో ఒకటి కొంచెం వాడికి కనెక్ట్ అయ్యే రీతిలో టక్మని చెప్పాలి. అది దాన్ని తిట్టు అనుకుంటుంది. అది తిట్టడం అంటే అర్థమవుతుందండి. అంతేగాని ఇట్లా పెట్టి మీరు మనుషులేనా, మీరు ఎందుకు పనికిరారు, మీరు ఏమీ చేయలేరు, ఇది ఇట్లా అయితే ఏం బతుకు మీది, ఇట్లాంటి తిట్ల వీటిని ఒక ఒక గురువు ఉపయోగించాల్సిన పదజాలం ఇది. సరే గురువు అంటే వాడికి బుద్ధి లేదు కాబట్టి వాడు ప్రయోగిస్తున్నాడు, అక్కడ కూర్చొని వింటామా మనం? జంతువు జంతు స్థాయిలో ఉన్నది కూడా వింది కదా, అక్కడ హాయ్ అనగానే వెళ్ళిపోతుంది జంతువు. దానికి ఉన్న కామన్ సెన్స్ లేదా నీకు? అంత సిగ్గుశరం లేదా? ఉండి అక్కడ నిలబడి శక్తి చైతన్యాలు అనిపిస్తావు నువ్వు. అంత సంస్కారం, అంత ఆత్మాభిమానం, అంత వ్యక్తిత్వం లేవా? వాడు తిడుతుంది నీ వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తున్నాడు వాడు. నీ శక్తిని పెంచడం కోసం కాదు ఆ తిట్లు. నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మగౌరవాన్ని అవమానం చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే అది అర్థం కావట్లేదు. దానివల్ల నా ఎనర్జీస్ బ్లాక్ అవుతాయి, నేను బలహీనం అవుతాను, నేను ఇంకా అసలు బంధింపబడతాను ఈ బంధంలో అనేది తెలియదా? అది డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మన మంచి కోసం తిడుతున్నాడా, మన ఎనర్జీస్ బ్లాక్ చేస్తూ తిడుతున్నాడా, ఆ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా సాధకులకి? ఒక్కోసారి మనం ప్రవచనంలో వాడి వేడిగా డిస్కషన్ చేసేటప్పుడు వస్తుంది, కానీ అక్కడ మన మనసు ఇబ్బంది పడదు. మనం ఇంకా ముందుకే వెళ్తుండే, ఎక్కడ స్టాప్ అవ్వం. ఇంకా అసలు ఇంకో కోణంలో విచారణ చేస్తాం, ఇంకో కోణంలో విచారణ చేస్తాం. అది కదా అది అది ఆ వాదం ఉండాలి గురువుకి శిష్యులకి. మీరు అప్పుడు ఇట్లా చెప్పారు కదా, అది ఇట్లా ఇది ఇట్లా అట్లా అంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తాం, ఒక సత్యం బయటికి రావాలి అంతే కదా. అంతేగాని మీరు ఎందుకు పనికిరారు, మీరు ఏం చేయలేరు, మీరేం మాట్లాడలేరు అంటే ఏం విచారణ చేస్తారు మీరు, ఎట్లా ఆలోచిస్తారు మీరు, ఎలా తపస్సు పెరుగుతుంది చెప్పండి? ప్రధానమైన వ్యక్తే మీరు ఎందుకు పనికిరారనే మాట అంటుంటే, గురువుగా భావించిన వ్యక్తే ఆ మాట అంటుంటే ఇంకేం ఎదుగుతాం? నాకు ఈ కోణమే తెలియదు, అసలు పరిచయమే లేదు. మా స్వామివారు నెంబర్ వన్ అనమాట ఆయన. ఒకసారి కెమెరా ఇచ్చాడు. స్వామి నాకు కెమెరా రాదు కదా అంటే, రాదా? నీ ఇష్టమా దాని ఇష్టమా? ఒకటే మాట, నీ ఇష్టమా దాని ఇష్టమా అనేవాడు. నా ఇష్టమే స్వామి అన్నాడు. కెమెరా పట్టుకున్నాడు, టక్క 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 వచ్చేసింది, అది గంటలో వచ్చేసింది కెమెరా, పెద్ద కెమెరా. ఆపరేషన్ చేసేసాం. అట్లా గురువు ప్రోత్సహిస్తాడు కానీ ఇది ఎక్కడ విచిత్రం? ఎనర్జీస్ని బ్లాక్ చేయడం, ఎనర్జీస్ని ఇబ్బంది పెట్టడం. ఒక్కొక్కళ్ళు పాపం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇట్లా బ్లాక్ అయిపోయారేంటి, ఇంత ఎనర్జీస్ బలహీనం అయిపోయినాయేంటి, ఇంత బంధింపబడుతున్నారేంటి, ఇది సాధన ఎట్లా అవుతుంది అనిపిస్తుంది లోపల. ఇప్పుడు వాళ్ళకి నేను క్లాసులు చెప్పాలంటే ముందు వాళ్ళని మార్చుకోవాలి ఫస్ట్. అదో పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు. కాబట్టి గురువు తిట్లు ఎట్లా ఉంటాయంటే అవి అమ్మ తిట్లు లాగా ఉంటాయి. చిన్నప్పుడు అమ్మ కొడుతుంది చూసారా, అట్లాంటి దెబ్బలాగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, అసహ్యం పుట్టించేలాగా ఉండవు. అదే అర్థం చేసుకోవాలి సాధకు. జంతువులు కూడా ఉండవు అట్లా తిడుతూ ఉంటాయి, ఛాయ్ అంటే వెళ్ళిపోతాయి. మనిషి పుట్టక పుట్టి జంతువు కంటే హీనంగా బతికే బతుకులే. అది వాడు గురువు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నా శక్తి చైతన్యాలను అంటూ ఉంటే ఎలా ఉండగలుగుతాం అక్కడ? ఎలా నిలబడి అట్లా తలదించుకొని ఉంటాం?
మా స్వామివారు తిడతారు. మా స్వామివారి తిట్లు ఎట్లా ఉంటాయి? మళ్ళీ ఆ తప్పు చెయ్యం మనం. అందులో ఒక తత్వం ఉంటుంది. ఒక పెద్ద గొప్ప జ్ఞానం ఉంటుంది. ఓ మాట అంటున్నాడంటే అబ్బా! దాన్ని ఇక అట్లా పట్టుకోవాలనిపిస్తుంది. ఆ మాటని వదిలిపెట్టకూడదు అనిపిస్తుంది. ఈ రోజుకి మా స్వామివారు తిట్టే తిట్లు నాకు గుర్తుంటాయి. ఒకసారి భోజనం చేసినప్పుడు కారప్పొడి వదిలేశా. అయిపోయింది భోజనం, చేతులు కడుక్కుని బయటకు వచ్చేసి పుస్తకాలు అమ్ముతూ కూర్చున్నా. వచ్చారు ఒక ఆయన. అయ్యో స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారు భార్గవయ్య గారు అని అన్నారు. వెళ్ళా. ఇస్త్రాకు ముందే ఇలా నిలబడి వెనక చేతులు పెట్టుకుని అలా చూస్తూ నిలబడ్డారు. ఏం తప్పు చేశానా అనిపించింది. వెళ్ళా. స్వామివారు పిలిచారంటే అటు చూడు అన్నారు. ఏముంది చూసా, అంత కారప్పొడి ఉంది, ఏముంది అందులో అనిపించింది. కారప్పొడి స్వామి అదేముంది, ఆవిడ కొంచెం ఎక్కువ వేసింది అందుకు వదిలేశాను. కారప్పొడి పోతే పోయింది, అలా వృధా చేసే నీ బుద్ధి ఏమవుతుందని ఆలోచిస్తుంది. ఎక్సలెంట్. అది తిట్టు. నీ బుద్ధి ఏమైపోవాలి అని ఆలోచిస్తున్నా అంతే. ఏం లేదు. ఎప్పుడు పారేయలే. పారేయాలంటే ముందు అసలు ఆ మాట వస్తుంది ముందు. అది కదా, అది గురువు సరిదిద్దే విధానం. అది దానికి జ్ఞానం అక్కర్లా, ఇంత పెద్ద చాంతాడంత క్లాస్ వీకక్కర్లా. ఆ కారప్పొడిని వదిలేసే బుద్ధి రేపు పొద్దున్న డబ్బుల్ని వృధా చేస్తుంది, రేపు పొద్దున్న టైంని వృధా చేస్తుంది, నీకు కావాల్సిన వాటిని కూడా వృధా చేయొచ్చు. సవరిస్తే ఇక్కడ నుండే కారప్పొడి దగ్గర నుండే సవరించు. కారప్పొడి పోతే పోయింది, ఈ రోజుతో పోయింది పోనీ. వేస్టేజ్. అద్భుతం గురుజీ. గురువు యొక్క దయార్ద్ర హృదయం ఆయన తిట్లల్లో బయటపడాలి. బట్ దరిద్రపు నేచర్ బయటపడకూడదు. ఎలా ఉంటుందంటే 100 ప్రవచనాలతో సమానం గురువు తిట్టు. అద్భుతం గురుజీ. గురువు కావచ్చు, దైవం కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వీళ్ళ మందలింపులో అమృతం ఉంటుంది. విషం పెట్టుకొని మాట్లాడేవాడు గురువు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, దైవం కాదు. అది అర్థం చేసుకోవాలి. ఏమైనా మనుషుల ఎనర్జీస్ బ్లాక్ చేస్తుంటే, మనుషుల్ని ఎదగనీయకుండా చేస్తూ ఉంటే అది ఎంత పెద్ద నేరం అది సమాజానికి. ఇంకా ఎదగనీయకుండా చేస్తుంటే అని అన్నారు కదా గురువు గారు. అలా చేసే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది గురువు గారు? అదంతా పక్కన, వాడు ఆల్రెడీ ఆగిపోయాడు అక్కడే. వాడు స్టాప్, వాడు బ్లాక్డ్ అనమాట వాడు. కానీ వాడి మాటలు విని వాడిని గురువుగా భావించే వాళ్ళు బ్లాక్ అయిపోతూ ఉంటారు, బంధింపబడుతూ ఉంటారు. వాళ్ళకే తెలియని దోషాలు చేస్తూ ఉంటారు శక్తి చైతన్యాల దగ్గర. అప్పుడు అన్నవాళ్ళు విన్నవాళ్ళు ఇద్దరు బ్లాక్ అయినట్టేనా? అన్నవాడిది ఒకటి తీసేసేయండి, అన్నవాడు ఎటు బ్లాక్ అయిపోయాడు. కానీ వినేవాళ్ళు, అన్నవాడికి వాడు తెలుసు నేనేం ఏం దోషం చేస్తున్నానో, ఏం ప్రమాదం చేస్తున్నానో తెలిసి బ్లాక్ అవుతాయి. కానీ వినేవాళ్ళకి ఏం దోషం చేస్తున్నానో తెలియదు కదా. అవును. వాళ్ళు ఎంత ప్రమాదమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారో కూడా తెలియదు కదా వాళ్ళకి. అవును గురుజీ. అంటే అంటే ఆ అది బలహీనమైనవి పదే పదే గుర్తొచ్చినందువల్ల మేము దేనికి పనికిరాము అనే ఫీలింగ్ మాకు ఏర్పడిపోయి ఇంకా మేమంతా కర్మనే పట్టుకొని ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు వదిలించుకోవాలి ఏంటి అనే బాధలోనే ఉండిపోతాం, ఆధారం అవుతాం. అది ఓకే, అది ఓకే. కానీ మీరు శక్తి చైతన్యాలకు చేసే దోషాన్ని ఎట్లా తీస్తారు? అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు పెద్ద ప్రమాదం ఏంటంటే వాళ్ళు వాళ్ళ లోపల ఉండే శక్తి చైతన్యాలని అవమానించిన దోషం ఉంటుంది. ఉమ్, ఎవరితో ఏ తప్పు చేసినా సృష్టి క్షమిస్తుంది. ఏ తప్పు చేసినా దానికి ఒక మార్గం ఉంటుంది, దాన్ని ఉపశమించే సొల్యూషన్స్ ఉంటాయి. కానీ దీనికి సొల్యూషన్ లేదు. శక్తి చైతన్యాలను మోసం చేసేదానికి లేదు. శక్తి చైతన్యాలు వాళ్ళ దగ్గర నుండి తిట్టిస్తున్నట్టే కదా లెక్క ప్రకారం. ఉమ్, అవును. పిల్లాడిని తీసుకెళ్ళి ఈయన తిట్టు అంటే వాడు తిడుతూ ఉంటే ఆ పిల్లాడిని అక్కడ పట్టుకొని ఉంటే ఎట్లా ఉంటుందో అదే సన్నివేశం. వీడు అక్కడ ఉండి వాళ్ళు తిడుతూ ఉంటే అట్లా తిట్టించుకుంటే ఇట్లా ఉంటున్నాడంటే వాడు తిట్టించుకుంటున్నట్టు కాదు, లోపల ఉన్న శక్తి చైతన్యాలను వాడు తిట్టేలాగా వీడు ఉంటున్నాడు దో అక్కడ. అది ఆ దోషాన్ని చేస్తున్నాం, అది దాని ప్రాయశ్చిత్తం లేదు. దానికి ప్రాయశ్చిత్తం లేదు.
సృష్టిలో ప్రాయశ్చిత్తం లేని దోషం ఏదైనా ఉంటే ఇది. అట్లాంటి ప్రాయశ్చిత్తం లేని దోషాలని చేస్తారు వాళ్ళు. అది జన్మ జన్మలకి అది కనెక్ట్ అయి ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎదగలేరు వాళ్ళు.